హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈరోజు ఏంది అనుకుంటున్నారా? మా ఇంట్లోనైతే సత్యనారాయణ పూజ చేస్తున్నాం. సో మేము ఎట్లెట్లా చేసుకుంటాం అనేది సెలబ్రేట్ చేసుకుని ఫుల్ బ్లాగ్ పెట్టిన చూడండి. ఇంకా ఫస్ట్ అయితే దేవుడి కోసం అని నేనైతే పువ్వులు గుచ్చుతున్నా, అంటే దండ కోసం గుచ్చుతున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వ్రతం అన్నమాట. సో ఇప్పుడు అది పెట్టి మనం పూజ చేస్తాం. సో దాన్ని కొంచెం బ్యూటిఫుల్గా రెడీ అయ్యేలాగా కొంచెం అలంకరించాలి కదా. సో మామిడి ఆకులు పూలతోని మంచిగా అలంకరించాలి. సో అది ప్రాసెస్ కూడా మొత్తం పెట్టిన చూసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదంతా రెడీ చేసినాం కదా పూజకి. సో పూజారి అయితే వచ్చిండు, పూజనైతే చేసినాం అందరం. అంటే మస్తు పీస్ అనిపించింది అసలు ఆ పూజ చేసేటప్పుడు. అంటే ఎంతైనా సత్యనారాయణ స్వామి కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేంది అని అంటే, ఇప్పుడు ముత్తైదులు ఉంటారు కదా, వాళ్ళకి కాళ్ళకు పసుపు పెట్టి అంటే గాజులు ఇస్తారన్నమాట. అది ప్రతిసారి పూజ చేసిన నెక్స్ట్ ముత్తైదులందరిని అట్లా లైన్ కూర్చుండబెట్టి కాళ్ళకు పసుపు పెట్టిన తర్వాత వాళ్ళకి గాజులు ఇస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చి అయితే ఏంది అని అంటే, ఇంకా మనం ఫుడ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి మొత్తం వెజ్జే కదా, పూజ కదా. సో మొత్తం వెజ్జే. సో వాళ్ళైతే కూరగాయలు కోస్తుండగా నేనైతే వీడియో తీసిన. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందరు అలసిపోతారు కదా వర్క్ చేసుకుంటాం, మధ్యలో టీ అన్నట్టు అందరికీ టీ బ్రేక్ లెక్క. ఇంకా ఏమేం వంటలు చేసిండ్రో చూపిస్తా. బగార్ రైస్, పప్పు అండ్ ఇంకొకటి వంకాయ. ఈ మూడైతే అంటే ఓన్లీ వెజ్. ఫైనల్లీ పూజనైతే కంప్లీట్ కాబట్టి ఇంకా అందరు అయితే తింటున్నారు. మంచి హ్యాపీగానైతే పూజ కంప్లీట్ అయింది. ఆ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.